ఈ వీడియోలో నోడ్.js రోడ్ మ్యాప్ గురించి చూద్దాం గైస్. నోడ్.js నేర్చుకోవాలంటే కంపల్సరీగా ప్రీ రిక్విజిట్ వచ్చేసి జావాస్క్రిప్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ నోడ్.jsలో బేసిక్స్ గైస్. వాట్ ఈజ్ నోడ్.js ఆర్కిటెక్చర్ ఏంటి, నోడ్.js ఎలా వర్క్ అవుద్ది, ఇది సింగిల్ థ్రెడ్ ఉంటుంది గైస్, ఎలా వర్క్ అవుద్దో తెలియాలి. ఓకే రైట్. నెక్స్ట్ నోడ్.jsలో మాడ్యూల్స్ అని ఉంటే ఎవరీ మాడ్యూల్ కూడా ఒక ఫంక్షనాలిటీ అచీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అందులో కోర్ మాడ్యూల్స్ ఉంటాయి, కస్టమ్ మాడ్యూల్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఉంటాయి. మరి థర్డ్ పార్టీ మాడ్యూల్స్ మన ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేయాలంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనేది టూల్ ఉండాలి. థర్డ్ పార్టీ ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఎలా అన్ఇన్స్టాల్ చేస్తాం, ఎలా అప్డేట్ చేస్తాం, ఎలా పబ్లిష్ చేస్తామో తెలుసుకోవాలి. ఆ నెక్స్ట్ సర్వర్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఆ తర్వాత సర్వర్ స్పెసిఫిక్ పోర్ట్లో ఎలా రన్ చేయాలి, ఆ నెక్స్ట్ ఏపీఐస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, డీబీతో ఎలా కనెక్ట్ అవుతాం, డీబీ మీద కార్డ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలియాలి. నెక్స్ట్ మనకి మిడిల్ వేర్స్ ఉంటాయి. అడిషనల్ ఫంక్షనాలిటీని అచీవ్ చేయడానికి మిడిల్ వేర్స్ ఉంటాయి. ఎవరీ మిడిల్ వేర్ కూడా ఒక ఫంక్షనే. ఓకే, మిడిల్ వేర్స్లో మళ్ళీ కస్టమ్ మిడిల్ వేర్ ఉంటుంది, కోర్ మిడిల్ వేర్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ మిడిల్ వేర్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్గా ఈ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలియాలి. ఆ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అప్లికేషన్లో తెలియాలి. ఆ నెక్స్ట్ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఆ నెక్స్ట్ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అప్లికేషన్లో తెలియాలి. నెక్స్ట్ డేటాబేస్కి వెళ్తే డేటాబేస్లో సంథింగ్ మాంగోడిబి, ఆ డేటాబేస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, స్కీమాని ఎలా క్రియేట్ చేయాలి, మోడల్ని ఎలా క్రియేట్ చేయాలి, నోడ్.js అప్లికేషను డేటాబేస్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే గైస్ మనకి నోడ్.jsలో మీరు 0 నుంచి హీరో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్.